హలో ఫ్రెండ్స్, ముతూట్ గ్రూప్ సంస్థ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు ఇతర అన్ని రాష్ట్రాల్లో కూడా భారీగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మీకున్న లొకేషన్లో ఉండి వర్క్ చేస్తున్న విధంగా ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అనే ఉద్యోగాలకు సంబంధించి ప్రజెంట్ అయితే ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారి నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీ యొక్క సొంత జిల్లాలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను. మీరు ఒకవేళ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన తర్వాత మీరు మీ ఓన్ డిస్టిక్ లేదా మీ నియరెస్ట్ లొకేషన్లో ఉండి అయితే వర్క్ చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే కంటే ముందు వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. ఇక లేట్ చేయకుండా మనమైతే ప్రజెంట్ యొక్క నోటిఫికేషన్ వాళ్ళకైతే వచ్చేద్దాం గైస్. ఇక్కడైతే చూడండి, ద ముతూట్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి మనకి అఫీషియల్ సైట్ నుంచి వీళ్ళైతే ప్రజెంట్ ఫ్రెషర్స్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. ఇక్కడైతే మనకి అన్ని స్టేట్స్లో అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి 1808 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే మనకి తెలంగాణలో కూడా అయితే వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో మీకు అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా ఢిల్లీ, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడు, ఇంకా వెస్ట్ బెంగాల్, ఇలా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ జాబ్స్ ఎలా చూసుకోవాలని చెప్పేసి మీకైతే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే ఇక్కడ కనిపిస్తున్నది కదా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ ఒక టిక్ మార్క్ కింద చేసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మనకి ఇక్కడైతే చూపిస్తుంది. చూడండి, అక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసిన తర్వాత మనకు చిత్తూరు, ఈస్ట్ గోదావరి, హైదరాబాద్ అర్బన్, అలాగే కాకినాడ, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశము, ఇంకా రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అంటే ఏపీలో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయో ఆ యొక్క డిస్టిక్ సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా ఇచ్చారు. చూడండి, విశాఖపట్నంలో 225 వేకెన్సీస్ ఉన్నాయి, విజయవాడలో వచ్చేసి 150, తిరుపతిలో అయితే ఒక వేకెన్సీ ఉంది, రాజమండ్రి లొకేషన్ చూసుకుంటే 425 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే కృష్ణాలో 50, నెల్లూరు 88, కర్నూలులో 178 వేకెన్సీ అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరిలో కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, 450 వేకెన్సీ ఉండడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ లొకేషన్కి సంబంధించి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ సైడ్కి అయితే మీకైతే కనిపిస్తుంటాయి, చూసుకోవచ్చు. ఆఫీసరు, అలాగే మనకి సో కర్నూలు రీజను, అలాగే రాజమండ్రి రీజను, నెక్స్ట్ ఇక్కడ ఏఎం తిరుపతి, నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఇన్ అక్రాస్ టీఏపీ తెలంగాణ నుండి ఏపీ లొకేషన్స్, అండ్ ఇంకా క్లస్టర్ మేనేజర్ విశాఖపట్నం. సో ఆ లొకేషన్ సంబంధించి ఎక్కడెక్కడ ఏ వేకెన్సీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఆ యొక్క జాబ్స్కి మనకు ఎంత ఏజ్ ఉండాలి అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. 25 to 50 years ఏజ్ అయితే ఉండాలి. వేకెన్సీ ఇక్కడ మనకి కాకినాడ లొకేషన్లో క్లస్టర్ మేనేజర్ అయితే ఒక వేకెన్సీ ఉంది. ఈ విధంగా మీ జిల్లాకు సంబంధించి కూడా వేకెన్సీ ఉంటాయి. మీరు కొంచెం టైం కేటాయించి మీ యొక్క స్టేట్కి సంబంధించి మీరైతే జాబ్స్ అయితే చూసుకొని అందులో మీకు ఏ జాబ్ అయితే బెటర్ అనిపిస్తుందో ఆ యొక్క జాబ్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లొకేషన్ సంబంధించి డీటెయిల్స్. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా ఒకసారి డీటెయిల్స్ అయితే చూసుకుందాము. ఇక్కడ తెలంగాణ ఆప్షన్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత మనకి తెలంగాణ లొకేషన్ సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు, చూసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్ వచ్చి మనకి 499 వేకెన్సీస్ ఉన్నాయి, నిజామాబాద్లో 1149, రంగారెడ్డి 630, సంగారెడ్డి 300, సికింద్రాబాద్ 460, వరంగల్ లొకేషన్ సంబంధించి 202 వేకెన్సీ ఉండడం జరిగింది. సో ఈ లొకేషన్ బేస్ చేసుకొని మీకు అంటే మీరు ఏ లొకేషన్ కిందకి వస్తారు, ఏ లొకేషన్ నుండి వర్క్ చేసుకోవాలనుకుంటారని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మీకు సైడ్ అయితే వేకెన్సీ లిస్ట్ అయితే వచ్చింది. ఈ లిస్ట్లో మీకు అంటే వీటికి ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఏ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీ అందరికైతే ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం ఎనీ గ్రాడ్యుయేట్ లేదా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎవరైతే స్టడీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. అది కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన వారికి వచ్చేసి కొందరికి ఇంటి దగ్గర నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు, అంటే మన సొంత డిస్ట్రిక్ట్ నుంచి వర్క్ చేసుకున్నాం కాబట్టి చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఆ యొక్క బ్రాంచెస్ నుంచి కూడా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఏపీ అండ్ టీఎస్ఏ కాకుండా కర్ణాటక కావచ్చు, తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ చెప్పచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే సెండ్ యువర్ రిజ్యూమ్ టు HR@muthoottgroup.com యొక్క మెయిల్ ఐడి కూడా మీ యొక్క రిజ్యూమ్ అయితే పంపించండి. అదైతే ఏమో అవసరం లేదు. మ్యాక్సిమం మన డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ వేకెన్సీ ఇక్కడ మీకు సైడ్కి అయితే క్లియర్గా మొత్తం ఉంటాయి. మీకు మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఏ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని అందులో మీ యొక్క ఏజ్ ఉందా లేదా చెక్ చేసుకొని అవి ఎక్స్పీరియన్స్గా ఫ్రెషర్కి అని చెప్పి చూసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. అందులో మీకు అప్లై లింక్ అయితే ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వెంటనే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఏదైనా ఒకవేళ మీకు ఎర్రర్ కానీ ఇష్యూ వస్తే నాకైతే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.